ప్రజలకు దేశం మీద ప్రేమను, బాధ్యతను పెంచే నిర్ణయాలు కేంద్రం గ్యాప్ లేకుండా తీసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఒకసారి పెట్రోల్ ధరలు పెంచడం, డీజిల్ ధరలు పెంచడం, గ్యాస్ ధర పెంచడం, నిత్యావసర సరుకులు పెరగడం, ఎరువుల ధరలు పెరగడం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం, మళ్ళీ సైకిల్ ఫస్ట్ నుంచి పెట్రోలు, డీజిలు, కమర్షియల్ గ్యాసు, ఎరువుల ధరలు, వంట గ్యాసు, ఇట్లా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పెంచుతూ పోతూ ఉన్నారు. తాజాగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచే పెరిగిన గ్యాస్ ధరల అమల్లోకి రాబోతున్నాయని ఒక సిలిండర్ ధర మీద 29 రూపాయలు పెంచారు. వంట గ్యాస్ సిలిండర్ ధర మీద 29 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి అంటే సైకిల్ వాడండి అని చెప్పి కొందరు సైకిల్ దొక్కుతూ రకరకాల పిఆర్ స్టంట్లు, అట్ పిక్స్ వేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఇప్పుడు వంట గ్యాస్ ధర పెరిగింది అంటే తిండి తక్కువ తినండి, ఆరోగ్యానికి మంచిదని ప్రమోట్ చేస్తారేమో తెలియదు. ఇంకా అవి పెరిగిందని సైకిల్ దక్కండి, నడుస్తూ పోండి, ఏదో చెప్తూ పోయారు. మరి ఇప్పుడు వంట గ్యాస్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. దానికి ఏం పొదుపు మంత్రం చెబుతారు? దానికి ఏమైనా ఉంటుందా? అదేంటో ఈ దేశంలో ఏమంటారు, షాకులన్నీ సామాన్యుడికి తగులుతూ ఉంటాయి. పెద్ద పెద్దోడేమో ఇంకా ఆదాయం పెరిగిపోయి ఈ నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత మిలీనియర్లు అనబడేవాడు విపరీతంగా పెరుగుతూ పోతూనే ఉంటారు. కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదడు వాడు మాత్రం అక్కడే. కానీ ఈ దేశం మీద బాధ్యతే వాడే చూపించాలి, ఈ దేశం మీద ప్రేమ వాడే చూపించాలి, ఈ దేశం మీద భక్తి వాడే చూపించాలి. పేద, దిగువ మధ్యతరగతి వరకే ఇవన్నీ. ఆ తర్వాత ఏమి ఇబ్బందులు వాళ్ళకి పెరుగుతూ పోతూనే ఉంటుంది. వాళ్ళకి సంపద విపరీతంగా పెరుగుతూ పోతుంటుంది. నువ్వు వేలు లక్షల కోట్లు కొట్టేసి రాజేష్ మెహతా లాంటి ఇటువంటి స్కాములు బయటపడు, వేరే దేశాలకు పారిపో, ఇంక వేరే దేశాల్లో ఎంజాయ్ చేయి. ఏం చేసినా కూడా మన దేశ నాయకత్వం పెద్ద సీరియస్గా ఏమీ తీసుకోదు. కానీ ఈ దిగువ ఈ పేద ప్రజల మీద మాత్రం బాధుడు బాయడంలో వాళ్ళ జీవితాల బ్రహ్మాండంగా మంటపెట్టి, ఏమంతే ఇంత దారుణంగా మంట పెడుతున్నావేంది అంటే మళ్ళీ ఈ వర్గాల్లోనే ఉన్న వాళ్ళతోనే తినిపిస్తారు. ఏం దేశం మీద ప్రేమ లేదా, దేశం మీద బాధ్యత లేదా అని. ఇదొక చిత్రం. బెరిసిగా ఇవన్నీ బ్రేక్ అయ్యే టైం వస్తూ ఉన్నట్లుంది అన్నీ కుదిరితే. సీరియస్లీ ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత కేంద్రం మీద, రకరకాల ఆందోళనలు, రకరకాల నిరసనలు. అఫ్కోర్స్ ఎట్లా నచ్చివేస్తారో చూడాలండి.